సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన స్థల భవన నిర్మాణదాతనందరికీ కూడా ఈరోజు చాలా పర్వదం. ఏమి అనగా ఈయన యజ్ఞం చేశారు, సోమయాగం చేశారు. ప్రతి పౌర్ణమాసి యక్ష చేయాలి. అది నిత్యం కూడా 24 గంటలు అయితే 18 గంటలు వారు చదువు చెప్పడమే కాదు, అగ్నిహోత్రం చేయడం, తపస్సు చేసి అన్నీ చేస్తారు. ఒక్క నిమిషం కూడా ఆయన తీరుకుండదు. అటువంటి మహనీయులు వాళ్ళ నాన్నగారు యజ్ఞ పురుషులు, అగ్నిహోత్ర అవధానం అంటారు. ఈయన కపిలవారి రామశాస్త్ర సోమయాజ్ఞం అంటారు. వారి ధర్మపతి గారు మనకి చూసాం. గతంలో పాంచానికి వివాహం జరగాలి అంటే రజస్సాత్ పూర్వం వివాహం జరిగేది. అలా చేస్తేనే యజ్ఞాల యాగాలు ఖర్చులు చేయడానికి అర్హత ఉండదు. వారి తాతలు ముత్తాతలు వారందరూ 7 తరాల నుంచి కూడా వారు అదే చేస్తున్నారు. అటువంటి మహనీయులకి ఈ మహనీయులు జన్మించారు, ఈయన చేశారు. ఈయన పెద్ద కుమారుడైనటువంటి అగ్నిహోత్ర సోమయాజి ఆయన కూడా యజ్ఞం చేశారు. అదేనండి సోమయాజి ఈయన ఏకైక కుమారుడు. కానీ 3 కుమార్తెలు, లక్ష్మి, గౌరీ, సరస్వతి. అంటే అమ్మవారు ఏం చేసింటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా సత్యనారాయణ ఒకే రూపంలో ఉన్నాడు. అలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఈయన్ని సత్యదేవుడు వీరికి కుమారునిగా జన్మించారు. అలాగే సీతా నాగలక్ష్మి పెద్ద కుమార్తె, రెండో కుమార్తె అగ్నివతి, మూడో కుమార్తె స్వాహాదేవి. అగ్నిహోత్రం పెట్టుకున్నారు, కుమార్తెను పెట్టుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఈ వేదం అని చెబుతున్నారు. ఈ రోజుల్లో ఈ సాంప్రదాయంగా నడిపించే వ్యక్తులు భారతదేశం మొత్తం మీద ఈ యొక్క కుటుంబమే. ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా ఈయన వస్తేనే అక్కడ యజ్ఞపురుషుడిగా దక్షిణతో బ్రహ్మభవతి. ఆ బ్రహ్మగారు కూర్చుంటేనే ఆ కార్యక్రమం పుడుతూ ఉంటుంది. అటువంటిది ఈ నీళ్ళ కూర్చుంటేనే ఆ కార్యక్రమం ఉంది. అందువల్ల వారందరూ కూడా ఎన్ని పనులున్నా ముందుగా 2-3 సంవత్సరాల ముందు నుంచి చెప్పి ఈయన అనుమతి తీసుకునే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేస్తారు. ఇవన్నీ చేస్తే దుర్భిక్షం దేవలోకేషు, దేవలోకి ఏమీ లేవు, అన్నీ కూడా మనుష్యలోకంలో ఉన్నాయి. ఈ మనుష్యలోకంలో అగ్నయే స్వాహ అంటే అగ్నిహోత్రుల ద్వారా, సోమాజ స్వాహ అంటే సోముడి ద్వారా, అలా ఏ దేవతలకైతే వీళ్ళు ఆహుతులు ఇస్తారో అగ్నిహోత్రుల ద్వారా, ఈ మహనీయుడి ద్వారా 33 దేవతలు కూడా ఈయనే కార్యక్రమం చేస్తే అక్కడ స్వయంగా వెంటనే పెడుతుంది. అందులో ఏ ఒక్క స్వరం తేడా వచ్చినా కూడా తేడా వస్తుంది. అందువల్ల ఈ గురువుగారిని అందరూ పెట్టి చేయించుకుంటారు. అంటే మహనీయుడు మీకు మాకు అందరికి కూడా వారు ఆశిస్తారు. మనకి మన పిల్లలకి మా వంశం కూడా చాలా అభివృద్ధిగా ఉండింది. సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన స్థల భవన నిర్మాణ నిత్యాన్నదాతలందరూ కూడా చాలా సుకృతం చేసుకున్నారు. ఈ సుకృతం పెద్ద రాశి ఉన్నది. ఆ రాశి ద్వారా ద్రవ్యాయ ద్వారాయ పుణ్యాయ మీరు సుకృతాన్ని తీసుకున్నారు. మళ్ళీ ఆ రాశి అలా పోగవుతోంది. ఇటువంటి మహనీయులు మన దొరికారు. ఇప్పుడు బాపట్టు వెళ్ళిపోయి అక్కడ ఇష్టి చేస్తారు. ప్రతి పౌర్ణమాసికని వారు వెళుతున్నారు. అందువల్ల వారు ఎక్కడి నుంచి మీరు నమస్కారం చేసినా వారికి మీ అందరూ కూడా సుఖశాంతంగా ఉంటారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసి మీ వారందరికీ కూడా పంపించుకోండి. ఇటువంటి అవకాశం మళ్ళీ మీరు దొరకదు. స్వస్తి. ఇప్పుడు సామవేదం అయింది, ఇప్పుడు అథర్వవేదం ఆశీర్వచనం చేస్తాం. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ముంచాపిత్వాహ విషా జీవానాయకమజ్ఞాతయట్మాదుతరాజ యట్మాత్ రాహత్యగ్రాహయజ్జేతదేనంతస్య ఇంద్రాగ్ని ప్రముక్తమేనం యది క్షితాయుర్యది వాపరేతో యది మృత్యోరంతి కన్నీత ఏవ తమాహరామి నిరుతేరుపస్థాతస్పార్షమేనం శతశారదాయ సహస్రాక్షేణ శతవీర్యేణ శతాయుషా హవిషార్షమేనం ఇంద్రో యథైనం శరదో నయాచ్యతి విశ్వస్య దురితశ్చ పారం శతంజీవ శరదో వర్ధమానశ్చతం హేమంతాన్ శతము వసంతాన్ శతంత ఇంద్రో అగ్నిస్తవితా బృహస్పతిశ్చతాయుషా హవిషార్షమేనం ప్రవిశతం ప్రాణాపానావనడ్వావివ్రజం యా అన్యయంతు మృత్యవో యానాహురితరాంఛతం యహైవస్తం ప్రాణాపానో మాపఘాతమితో యువం
శరీరమశ్చాంగాని జరసే వహతం పునః జరాయై త్వా పరిదధామి జరాయై నిధువామి త్వా జరాత్వా భద్రానేష్టవ్యా అన్యయంతముర్చవో యానాహురితరాంచతం అభిత్వా జరిమాహితగా ముక్షణమివ రజ్వా యస్త్వా మృత్యురభ్యధత్పజాయమానం సుపాశయా తంతే సత్యస్య హస్తాభ్యాముదముంచ బృహస్పతిః శన్నో దేవైరభిష్టయాపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తులు. ఓం ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాచ్చేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంतीति సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠితా ఏవం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే జనా సుఖినో భవంతు. సమస్త పూర్వ దిగ్భాగే దక్షిణ